కావ్య తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని రాజు కూడా ఇష్టపడి కొని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక ఆ విగ్రహాన్ని చూసిన వాళ్ళ నానమ్మ అయితే చాలా బాగుందని తనని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళమ్మ అయితే ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంది. బహుశా ఇది కావ్య తయారు చేసిందేమో అని అంటుంటే, ఇక రాజు అయితే ఏ కళ చూసినా నీకు ఆ కళావతే గుర్తొస్తుందా అని వాళ్ళమ్మని అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే పూజ మొదలు పెట్టాలి కాబట్టి పెళ్ళైన వాళ్ళు భార్య లేకుండా పూజ చేయకూడదు ఒంటరిగా. కాబట్టి నువ్వు ఫోన్ చేసి కావ్యని పిలవమని చెప్తే ఇక అప్పటికి కానీ రాజుకి అర్థం కాదు. ఇదంతా ఇంట్లో వాళ్ళందరూ కలిసి గూడుపుటాన్ని చేసి నన్ను కావ్యని కూర్చోబెట్టి పూజ చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. నేను ఎట్టి పరిస్థితిలో ఆ కావ్యని పిలవనంటే పిలవను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని మొండిగా వాదిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే శ్రీరాముడు అంతటి వాడే వ్రతం చేయడానికి సీత లేనప్పుడు తన విగ్రహాన్ని బంగారంతో తయారు చేయించి ఆ కాంచన సీతతో వ్రతం చేశాడు, నువ్వెంత అని అంటూ ఉన్న ఇక రాజు అయితే అస్సలు మాట వినడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే చేసేదేమి లేక పూర్వకాలం శాస్త్రం ప్రకారము రాజులు దేశాటానికి వెళ్ళినా వాళ్ళ భార్యలకి అనారోగ్యం పాలైనా వాళ్ళ వస్త్రాలు పక్కన పెట్టుకొని నోములు వ్రతాలు చేసేవాళ్ళు. ఇక చేసేదేమి లేదు. ఇక కావ్య వస్త్రాలను పక్కన పెట్టుకొని నువ్వు పూజ పూర్తి చేయాల్సిందే అని తను చెప్పడంతో ఇక స్వప్న వెళ్ళి కావ్య చీర జాకెటు పూలు పండ్లు గాజులు అన్నీ తీసుకొచ్చి పళ్ళెంలో రాజు పక్కన పెడుతుంది. ఇక రాజు పూజ చేస్తూ ఉంటే అపర్ణకైతే కావ్య వచ్చి రాజు పక్కన కూర్చొని పూజ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి పూజ చేసి దేవుడికి హారతిస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే నా కొడుకు కోడలు కలిసిపోయి సంతోషంగా నా కళ్ళ ముందు ఉండేటట్టుగా చేయి స్వామి అని తన వినాయకుడిని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణని పలకరించడానికని కనకం వాళ్ళింటికి వస్తుంది. కనకం వెనకనే కావ్య కూడా వచ్చిందేమోనని అపర్ణ వెతుకుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మను చూసిన స్వప్న అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే భగవంతుడికి నమస్కారం చేసుకో కనకం, ప్రసాదం కూడా తీసుకో అని చెప్పడంతో ఇక కనకం వినాయకుడి దగ్గరికి వెళ్ళి తను నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న కావ్య వస్త్రాలను తను చూస్తుంది. ఇక రుద్రాణి అయితే ఏంటి కనకం, పిలవని పేరంటానికి వచ్చావు, ఈ సాకుతో నీ కూతుర్ని అత్తవారింట్లో వదిలేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నావా అని తనతో అంటూ ఉంటుంది. ఇక కనకం అయితే నా కూతురికి అల్లుడికి బంధం బలంగా ఉంది, తెగిపోలేదు అనడానికి శ్రీరాముడి పక్కన ఉన్న బంగారు సీతలాగా నా అల్లుడి పక్కన ఉన్న నా కూతురు చేరే సాక్ష్యం. నా కూతురు తన చేతులతో తనే స్వయంగా తయారు చేసిన వినాయకుడి విగ్రహం మీ ఇంటికే వచ్చి చేరింది. నా కూతురు చేసిన ఈ దేవుడే మీ ఇంటికి వచ్చాడు, నా కూతురు రాదా అని అనడంతో ఇక రుద్రాణి అయితే అవాక్కైపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా చాలా ఆశ్చర్యపోయి విగ్రహం వంక చూస్తూ ఉంటాడు. ఇక కావ్య చేసిన విగ్రహమే తన ఇంటికి వచ్చిందని తెలిసేసరికి అపర్ణ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది.